వచ్చేయండి అమ్మా. మళ్ళీ ఇక్కడే పోయాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ శరవణభవాయ నమః. షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలం కృతం శక్తిం వజ్రమశిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకం పాశం కుక్కుటమం కుశం చ వరదం హస్తైర్దదానస్పద ధ్యాయేత్ ఈప్సితసిద్ధిదం శివసుతం వందే సురారాధితం. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. ఓం శ్రీ నాగేంద్రస్వామినే నమః. మధురానగర్లోని శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానములో త్రయాహ్నిక దీక్షతో శ్రీ వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కళ్యాణ మహోత్సవాలలో భాగంగా నేటి రోజు స్వామివారికి 108 కావడిలతో స్వామివారికి అభిషేక మహోత్సవం ప్రారంభింపబడుతోంది. స్వామివారికి కావడి జలాభిషేకం అత్యంత విశిష్టమైనటువంటిది, అత్యంత ఫలప్రదాయకమైనటువంటిది. భక్తి శ్రద్ధ అనేటువంటి 2 రకాలైనటువంటి బిందెలని మన భుజస్కంధాలపైన మోసి వాటిలో మన సంకల్పము అనేటువంటి జలాలని స్వామివారిని భక్తిగా సమర్పణ చేస్తూ నిర్వహించేటువంటి కార్యక్రమమే ఈ కావడి ద్రవ్య జలాభిషేకం. స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా నిర్వహింపబడేటువంటి మంగళ స్నానము కూడా ఈ కావడి ఉత్సవంలోనే నిర్వహింపబడటం మరి ఒక ప్రత్యేకత. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పుష్పరసములు, విభూది, గంధము, పన్నీరు, పంచామృతములు, సుగంధ ద్రవ్యములు వంటి వివిధ ద్రవ్యాలని కావడిలలో నింపుకుని ఓం శ్రీ శరవణభవాయ నమః అనేటువంటి నామము చేత భక్తులు ఆ కావడి ధారణ చేస్తూ భక్తిగా స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ఆ కావడిలని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి మరల వాటిలో లింపబడినటువంటి ఇందాక చెప్పబడినటువంటి ద్రవ్యములతో స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహింపబడటమే ఈ కావడి మహోత్సవం. ఈ కావడి మహోత్సవాన్ని నిర్వహించడానికి ముందుగా ఈ పూజా కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా విఘ్నేశ్వర పూజ, అదేవిధముగా స్థలశుద్ధి, శరీరశుద్ధి, సకల ద్రవ్యశుద్ధి గావింపబడటానికి స్వస్తి పుణ్యాహ వాచనము, ఆ కావడలకి అర్చన నిర్వహింపబడింది. అనంతరం ఈ కావడిలు ధరించి
ఊరేగింపుగా వెళ్ళినటువంటి భక్తులంతా కూడా తిరిగి వచ్చిన పిదప ఆ ద్రవ్యములన్నీ కూడా స్వామివారికి అభిషేకంగా సమర్పణ చేయడం జరుగుతుంది. అనంతరం స్వామివారికి అష్టోత్తర సతనామార్చన, హారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగము నిర్వహింపబడుతుంది. నేటి సాయంత్రం 6 గంటలకి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం యొక్క అంకురార్పణ కార్యక్రమం, రేపు ఉదయం 8 గంటల నుండి సామూహికముగా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతుంది. అనంతరం 27వ తారీఖున ఉదయము 8 గంటలకి శాంతి హోమ కార్యక్రమము, అటు పిమ్మట రకరకముల పుష్పముల చేత స్వామివారికి అమ్మవారికి సహస్రనామాలతో పుష్పార్చన కార్యక్రమం నిర్వహింపబడుతుంది. 27వ తారీఖు రాత్రి 8 గంటలకి స్వామివారి యొక్క షోడశోపచార పూజ, అనంతరము శయన సేవ మహోత్సవము నిర్వహింపబడుతుంది. ఈ విధముగా 3 రోజుల పాటు వివిధ రకమైనటువంటి కార్యక్రమాల చేత ఈ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు స్వామివారి యొక్క అనుగ్రహముతో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. 50 మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తరించగలరు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పాటుగా ఈ కలియుగానికి అధిష్టాన దేవత అయినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించటం, స్వామిని దర్శించటము, పూజించటం ద్వారా మన యొక్క సకల పాపాలు కూడా తొలగిపడి సకల శుభాలు కూడా కలుగుతాయి అని మన పెద్దలు చెప్పారు. అటువంటి వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కార్యక్రమాలలో, పూజా కార్యక్రమాలలో అందరూ పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ శిష్యులు పొందగలరు. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం మహత్.